నమస్కారం. ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ సమితి వారు నిర్వహిస్తున్నటువంటి ఈ లైవ్ ఫేస్బుక్ వీడియోకి స్వాగతం తెలియజేస్తున్నా. నాకు ప్రస్తుత భారతదేశంలో, ప్రపంచంలో కోవిడ్-19 కరోనా సందర్భంగా కొన్ని విషయాలు మాట్లాడమని చెప్పారు. నేను ప్రయత్నిస్తాను. చాలా దురదృష్టకరం. ప్రపంచంలో ఈ వ్యాధి అనేది ప్రబలటం. మొత్తం ఇంచుమించు 750 కోట్ల జనాభాలో 400 కోట్ల పైగా జనాభాలో ప్రస్తుత పరిస్థితుల్లో లాక్డౌన్లో ఇరుక్కున్నారు. గుండెల్ని అరచేతిలో పెట్టుకుని ప్రాణభయంతో జీవితాలు గడపాల్సి వస్తుంది. చాలా వరకు ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే ఈ కోవిడ్-19 ప్రభావం చైనాలో తగ్గిపోయిన తర్వాత వేరే దేశాల్లో, ముఖ్యంగా యూరోప్ దేశాల్లో, నార్త్ అమెరికాలో అంటే ముఖ్యంగా యుఎస్ఏలో బాగా విజృంభించడం మనం చూస్తున్నాం. ఈరోజు తాజాగా వెల్టోమీటర్, కరోనా వెల్టోమీటర్ కానీ మనము అబ్జర్వ్ కానీ చేస్తే ఈరోజు మొత్తము ప్రపంచవ్యాప్తంగా అఫీషియల్గా అధికారికంగా కానీ చూస్తే 25 లక్షల కేసులు నమోదయ్యి ఉన్నాయి. ఇందులో చాలా విచారించదగ్గ విషయము సుమారు 1,80,000 వరకు చనిపోవటం అనేది మనం చూసాం. అయితే చైనాలో ఇది తొలుత వ్యాప్తి చెందిన తర్వాత, వుహాన్ నగరాన్ని నిర్బంధించిన తర్వాత అక్కడ 3,300 కేసులు, ఇప్పుడు ప్రస్తుతం దాన్ని రెక్టిఫై చేసి 4,000 చిల్లర అన్నారు. దాంతో అది పరిమితం అయిపోయింది. కానీ విచిత్రం ఏంటంటే అప్పటి వరకు అశ్రద్ధగా ఉన్నటువంటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో అసలు మాకేం భయం లేదు, మాకు ప్రొడక్షన్ ముఖ్యము, ఈ లాక్డౌన్లు దాని మీద మాకు నమ్మకం లేదు అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిన సూచనలను కూడా ప్రక్కకు పెట్టి ప్రారంభంలో ప్రవర్తించడం జరిగింది. అంటే మొట్టమొదటి కేసు భారతదేశంలో జనవరి 30 వచ్చింది. అదేవిధంగా అమెరికాలో కూడా ఆ సమయాన్ని వచ్చినా కూడా ట్రంప్ మన భారతదేశానికి ఫిబ్రవరి 24, 25 తారీఖుల్లో రావటము అంటే ఇరు దేశాలకి కూడా ఒక హెచ్చరిక, మనము సరైన టైంలో స్పందించలేదనేది ఇరు దేశాలు అర్థమవుతుంది. సరే, ఇక్కడ ఈ అంశము రాజకీయం చేయవలసిన విషయం కాదు. కానీ మనకి ఈ కరోనా వ్యాధి వలన మనకి అనేక అంశాలు మనకి బయటపడుతున్నాయి. అంటే ఈ చనిపోయినటువంటి 1,78,000 ప్రజానీకంలో ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్లో నాకేమీ తిరుగులేదు, నాకేమీ ఎదురులేదని విర్రవీగినటువంటి అమెరికాలో వీఆర్ ది ఫస్ట్ అని చెప్పినటువంటి అమెరికాలో 45,000 మరణాలు. అంటే రెండవ స్థానంలో, మూడో స్థానంలో ఉన్నటువంటి ఇటలీ, స్పెయిన్లో మరణాల సంఖ్య కానీ చూస్తే 21,700 ఉన్నాయి ఈరోజు, ఇప్పుడు తాజాగా. అదేవిధంగా ఇటలీలో 24,000 ఉన్నాయి. ఆ తర్వాత ఫ్రాన్స్లో 20,796 ఉండగా, జర్మనీలో మాత్రం అక్కడ ఉన్నటువంటి మంచి ఎక్విప్మెంటు, వైద్య సదుపాయాలు రీత్యా అక్కడ కేసులు ఉన్నప్పటికీ మరణాల సంఖ్య 5,000కే పరిమితమైనవి. బట్ వేరే యూకేలో మనం 18,000 వరకు ఉండటం చూసాం. అంటే అగ్రభాగం, సింహభాగం అమెరికాలో ఉండటం అనేది మనము ఇక్కడ గమనించాల్సిన విషయము. అంటే అభివృద్ధి అనేది ముఖ్యంగా మనం ఇక్కడ కోవిడ్-19 లేదంటే ఈ కరోనా వ్యాధి వలన మనం ముఖ్యంగా కొన్ని విషయాలు మనము స్పష్టంగా గుణపాఠాల కింద నేర్చుకోవాలి. అవి ఏమిటంటే, అభివృద్ధి అనేది కేవలం సంపదకి కాకుండా, అభివృద్ధి అనేది ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కాకుండా, అభివృద్ధిలో ముఖ్యంగా ఆ దేశంలో యొక్క మానవుడు, సగటు మానవుడు కానీ లేకుంటే ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ కానీ ఏ విధంగా ఆరోగ్యంతో పర్యావరణ కాపాడుకుంటూ ఏ విధంగా బ్రతుకుతున్నారనేది మనకు చాలా ముఖ్యమైన అంశమని ఇక్కడ మనకి ఇది ఒక గుణపాఠంగా నేర్పుతుంది. అనేక పాఠాలు మనం ఈ కోవిడ్ నుంచి నేర్చుకోవచ్చు. అంటే మానవ జాతికి మనకి తిరుగులేదు, ఈ ప్రపంచంలో మేమే చాలా మేధావులం అని మన తోటి ప్రకృతిని, మనం ప్రకృతిలో ఒక భాగమనే మాట మర్చిపోయి మనం ప్రకృతానికి అతీతంగా ప్రవర్తించి
తోటి జంతుజాలాన్ని కానీ, వృక్షారణ్యాలను కానీ, నీరుని కానీ, గాలిని కానీ, అంటే ఒక విధంగా చెప్పాలంటే పంచభూతాలను మనం నెగ్లెక్ట్ చేసి వాటికి మించి మనము ఏదో సుపీరియర్ అనుకుంటే మనకి తగిన శాస్తి ఈ చేస్తుందనేది కరోనా ద్వారా మనకి చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది. సో కనుక మనము మానవుడు చాలా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే విషయాన్ని ఒక గుణపాఠంగా మనం నేర్చుకోవాలి. సరే, అయితే కొన్ని విషయాలు మనం చర్చించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా నాకు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే నేను అఖిల భారత విద్యార్థి సమాఖ్యలో పనిచేశాను, ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్లో. ఈ ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్లో పనిచేసిన సందర్భంగా మేము అప్పుడు 1978 సంవత్సరంలో దివిసీమలో ఉప్పెన వచ్చినప్పుడు అఖిల భారత విద్యార్థి సమాఖ్య తరఫున ఆ ఉప్పెనలో వసతులు కోల్పోయిన వాళ్ళు, ప్రాణాలు కోల్పోయిన వారు ఉంటే ఆ శవాలను దహనం చేయడం జరిగింది, వాళ్ళకి ఇల్లు కట్టడం జరిగింది. ఆ తర్వాత అఖిల భారత విద్యార్థి సమాఖ్య, యువజన సమాఖ్య, భారత కమ్యూనిస్ట్ పార్టీల సహాయంతో ఉల్లిపాలెంలో ఒక సైక్లోన్ షెల్టర్ కూడా వేయటం జరిగింది. అందులో నేను స్వయంగా ఇక్కడ పాల్గొనటం కృష్ణా జిల్లాలో నేను చాలా సంతోషించదగ్గ విషయం. అంటే సంతోషం ఇన్ ద సెన్స్ ఏమిటంటే మేము అందులో భాగం పంచుకోవటము కొంచెం గర్వకారణంగానే ఉంది. అంటే అప్పట్లో నేను తూర్పుగోదావరి జిల్లా వాస్తవ్యుణ్ణి, రాజమండ్రి మా స్వగ్రామం, ఇప్పుడు విజయవాడ వచ్చి సెటిల్ అయ్యాము. సో కనుక ఇట్లాంటి నేపథ్యం అఖిల భారత విద్యార్థి సమాఖ్యకి, యువజన సమాఖ్యకి ఉంది కనుక ఈ కరోనా బాధితులకి చేతనైనంత సహాయము మనము చేయవలసిన అవసరం కూడా ఈ సందర్భంగా ఉందని మనము ముందుగా ఒకసారి నేను మనవి చేస్తున్నాను. సో ఈ కరోనా నేపథ్యంలో ప్రపంచంలోని చాలా ప్రభుత్వాలు లాక్డౌన్ను విభజించినాయి. ఇది చైనా నుంచి నేర్చుకున్నటువంటి ఒక లెసన్. చైనాలో సక్సెస్ఫుల్గా వాళ్ళు లాక్డౌన్ చేయటం వలన హువాన్ సిటీలో, హుబై ప్రాంతంలో అది ఏం జరిగిందంటే అది మంచి రిజల్ట్స్ రావటం వల్ల మన భారతదేశంలో కూడా మార్చి 25 నుండి ఇక్కడ నుంచి లాక్డౌన్ మనం చేయడం జరిగింది. ప్రస్తుతం మనం లాక్డౌన్లోనే ఉన్నాము. అయితే ఒక విధంగా లాక్డౌన్ అనేది ఏంటంటే ఇది నివారణ కాదు. లాక్డౌన్ అనేది కేవలం ఏంటంటే ఈ వైరస్ పాకకుండా ఉండటానికి ఒక ఆయుధం, బలమైన ఆయుధం అని మాత్రం మనందరికీ తెలిసిన విషయమే. కానీ సరైన ప్రిపరేషన్స్ లేకుండా లాక్డౌన్ చేయటం వలన మనకి ఇక్కడ భారతదేశంలో ముఖ్యంగా నష్టపోయింది ఎవరంటే నష్టపోయింది వలస కార్మికులు. అంటే భారతదేశంలో ఉన్నటువంటి వలస కార్మికుల్ని ఇప్పటి వరకు మనము చాలా తక్కువ అంచనా వేసామనేది ఈ కరోనా మనకు చెప్పినటువంటి ఒక గుణపాఠం. భవిష్యత్తులో దీని నుంచి మనం లెసన్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఈ స్టడీస్ కానీ చూస్తుంటే భారతదేశంలో సుమారు 12 కోట్ల నుంచి 16 కోట్ల మంది వలస కార్మికులు సీజనల్గా వారి స్వగ్రామాల నుంచి, అటు బీహార్ నుంచి కానివ్వండి, పశ్చిమ తూర్పు ఉత్తరప్రదేశ్ నుండి కానివ్వండి, ఈశాన్య రాష్ట్రాల నుండి కానివ్వండి, ఇట్లాగా అనేక రాష్ట్రాల నుండి వలస కార్మికులు ముంబై లాంటి నగరాలకి, ఢిల్లీ నగరాలకి, విజయవాడ లాంటి అనేక నగరాలకి, హైదరాబాద్ లాంటి చోట్లకి వచ్చి వాళ్ళు సీజనల్గా వర్క్ చేసి కన్స్ట్రక్షన్స్ వర్క్లో కానీ, అగ్రికల్చర్ వర్క్స్లో కానీ, రోడ్ కన్స్ట్రక్షన్లో కానీ అనేక విధమైనటువంటి వర్క్స్ అక్కడ చేసుకుంటూ వచ్చి జీవనం కొంచెం 4 రూపాయలు సంపాదించుకుని వాళ్ళకి వెళ్ళటం అనేది అలవాటు. ఎందుకంటే ఈ వలస కార్మికులు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే సహజంగా ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే వలస కార్మికులు రావడానికి ఏంటంటే ఆయా ప్రాంతాల్లో వారికి సరైనటువంటి ఉపాధి సదుపాయాలు లేకపోవటం. అంటే అభివృద్ధి అనేది పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో కాన్సన్ట్రేటెడ్గా ఒక ప్రాంతానికే పరిమితం అయిపోవటం వలన ఆ డెవలప్మెంట్లో అనేది ఏంటంటే తారతమ్యాలు, అసమానతలు లేకెత్తడం వలన ఈ వలస కార్మికులు అనేది ఏర్పడతారు. ఒకటి. రెండో విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి అతివృష్టి, అనావృష్టి కారణాలు. మూడవది అక్కడ ప్రాంతీయత ఉద్రిక్తలు. కొన్ని దేశాల్లో అయితే యుద్ధాలు కూడా వస్తుంటాయి. ఇవన్నిటికి కూడా వలసలకి కారణము. ఆ పరిస్థితులు బాగుపడటానికి వలసలకి కూడా వెళ్తాం జరుగుద్ది. ఈ విధంగా 16 కోట్ల మంది వలస కార్మికులు భారతదేశంలో అనేక నగరాల్లో ఉండటం వలన
సడన్గా మార్చి 25వ తారీఖున ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ లాక్డౌన్ ప్రకటించడం వారికి సరైన ముందు చూపుగా లేకుండా, ప్రిపరేషన్ లేకుండా ఉండటం వలన వాళ్ళకి ఉండటానికి షెల్టర్ లేక, వస్తువులు కొనుక్కోవడానికి డబ్బులు లేక, వెళ్ళిపోదామంటే రవాణా సదుపాయాలు లేక చాలా బాధపడి కాలిబాటిన రోడ్డు మీద వందలాది కిలోమీటర్లు ప్రయాణం చేసి వాళ్ళు వెళ్ళటానికి ట్రై చేశారు. మార్గ మధ్యంలో వాళ్ళ కాళ్ళు దెబ్బలు తగిలి బొబ్బర్లుగా చేసి చివరికి అనేక యాక్సిడెంట్లకు గురై చనిపోవడం కూడా జరిగిన విషయం మనం వార్తల్లో మనం చూసాం. సో 3 వారాల క్రితమే 22 మంది చనిపోయినట్టు కూడా మనం ఈ వలస కార్మికులు వ్యవహారము మనం చూసామన్నమాట. హార్ట్ అటాక్లతో చనిపోవటం, లేకపోతే రోడ్ యాక్సిడెంట్లతో చనిపోవటం, వాళ్ళకి షెల్టర్ లేకపోవటం, ఆకలితో అలమటిస్తాము, తద్వారా హార్ట్ అటాక్స్ రావటం, ఇవన్నీ కూడా మనము పేపర్స్ ద్వారా, న్యూస్ ద్వారా మనం చదువుకోవటం జరిగింది. సో కనుక ఇక్కడ మనము ఆలోచించాల్సింది ఏంటంటే, వలస కార్మికులని వాళ్ళకి సరైన అసంఘటిత కార్మికులకి సరైన రక్షణ మనం కల్పించలేకపోయాం. మన భారతదేశంలో వాళ్ళకి రక్షణ లేదు అనేది ఇప్పటికీ కూడా ఈ లాక్డౌన్ నేపథ్యంలో ఎటూ తెలియని పరిస్థితుల్లో రీసెంట్గా ముంబైలో ఆ లాక్డౌన్ ఎత్తివేస్తారని తెలిసినప్పుడు మొన్న ఏప్రిల్ 14వ తారీఖున రైల్వే స్టేషన్ సాయంత్రం అంతా జనం వచ్చేస్తే అక్కడ వేలాది మంది వలస కార్మికులు అక్కడ చేరిన విషయం కూడా మనకు తెలుసు. పోలీసు లాఠీచార్జ్ కూడా చేయడం జరిగింది. సో ఈ విధంగా మనము ఆశించినటువంటి ఈ లాక్డౌను, ఈ క్వారంటైను జనాలు గుమ్మిగూడటం వలన కూడా సాధించేది మాత్రం ఏముండదు. పైగా వాళ్ళ యొక్క బాగోగులను మనం ప్రక్కన పెట్టాము. కనుక భవిష్యత్తులో వలస కార్మికులకి సరైన రక్షణ కల్పించవలసిన అవసరం మనకుంది. వలస కార్మికులకి సరైన రక్షణ కోసం యువకులైనటువంటి, విద్యార్థులైనటువంటి మీరు సానుభూతి తెలియజేసిన అవసరం ఉంది. వాళ్ళ యొక్క కష్ట సుఖాలకై స్పందించాల్సిన అవసరం కూడా మీకు మనందరికీ ఉందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అయితే మరొక విషయము ఏంటంటే, మనకి ఒకవైపు వలస కార్మికులు ఉంటుంటే మనకి కరోనా నేర్పుతున్నటువంటి గుణపాఠం ఏంటంటే, డబ్బు కాదు ప్రధానం. అంటే చూడండి, ఇప్పుడు అమెరికాలో సుమారు $22 ట్రిలియన్స్ జీడిపి ఉంది, ప్రపంచంలో అగ్రస్థానంలో. రెండవ స్థానంలో చైనా సుమారు 13 ట్రిలియన్స్ అంటాం, 13 లక్షల కోట్ల డాలర్లు టీడీపీ ఉంది. కంపేర్ చేసుకోవాలంటే మన భారతదేశంలో 3 ట్రిలియన్స్ కంటే తక్కువ ఉన్నది భారతదేశంలో. సో అందుగురించి నాదే పెద్ద ఆర్థిక వ్యవస్థ, నా దగ్గర డబ్బు ఉందని అమెరికా తన డబ్బుని ఏమి చేయలేకపోయిందనేది ఒక విషయం. రెండో విషయం ఏంటంటే, తయారీలో వస్తు తయారీ రంగంలో పెద్ద కార్ల ఇండస్ట్రీ ఉన్నాయి అమెరికాకి. పెద్ద బోయింగ్ విమానాలు ఉన్నాయి, పెద్ద రాకెట్లని, విమానాలని, అణు బాంబుల్ని, ట్యాంకుల్ని అన్నింటినీ తయారు చేయగలదు. కానీ సరైన సమయానికి ప్రజలకి మాస్కులు తయారు చేయలేనటువంటి స్థితి ఈనాడు డబ్బున్న అమెరికాకి ఏర్పడిందంటే, డబ్బు కాదు అన్నింటికి ప్రధానం, ప్రజా అవసరాలు ప్రధానం అనేది ఇక్కడ మనకు గుర్తు చేస్తుంది. అమెరికాలో ఈనాడు న్యూయార్క్ సిటీలో, అమెరికాలో ఉన్నటువంటి కేసుల్లో సుమారు సగం కేసులు న్యూయార్క్ సిటీలో ఉంటే, ఆ న్యూయార్క్ సిటీల్లో కావాల్సినటువంటి వెంటిలేటర్స్ కానీ, హాస్పిటల్స్లో బెడ్స్ కానీ లేవనేటువంటి విషయం కూడా మనం ఇక్కడ గమనించవలసిన అవసరం ఉంది. హాస్పిటల్స్ అంతా ఫుల్ అయిపోయినాయి, ప్రైవేట్ హాస్పిటల్స్ ఏమో వీళ్ళని రానివ్వరు అనమాట. మరి ఈ పరిస్థితులు కానీ చూస్తే, ఇదే స్పెయిన్లో ఏం చేసిందంటే, స్పెయిన్ దేశం మరి అక్కడ హాస్పిటల్స్ని జాతీయం చేయటం అనేది మనం చూసామన్నమాట. ఆ రెండో విషయం అంటే, డబ్బు అనేది ఇక్కడ రిజల్ట్ తీసుకురాదు. ప్రజా అవసరాలకి అంటే ఉత్పత్తి అనేది ప్రజల శ్రేయస్సు దృష్ట్యా ఉండాలి కానీ లాభాల దృష్ట్యా ఉండకూడదు అనేది మనకి కరోనా అనేది ఒకటి చెప్పేటువంటి ఒక పెద్ద గుణపాఠం. అందుగురించి ఆరోగ్యం అనేది మనిషికి, పెద్దలు చెప్పారు, మన భారతదేశంలో మంచి సామెత ఉంది, ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం. ఆరోగ్యాన్ని మించిన భాగ్యము ఇంకొకటి లేదంటాం. అంటే ప్రభుత్వాలు ఆరోగ్యానికి బడ్జెట్లో సరైన శాతం కానీ, జీడిపి నుండి కానీ ఖర్చు చేయకపోతే వచ్చేటువంటి అరిష్టాలు ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. అంటే మన భారతదేశంలో చైనాతో కానీ కంపేర్ చేస్తే జీడిపిలో సుమారు 5% కంటే ఎక్కువ చైనాలో జీడిపి నుంచి ఆరోగ్య శాఖకి వెచ్చిస్తుంటే, పాకిస్తాన్లో 2.7% వెచ్చిస్తుంటే, మన భారతదేశంలో ఇది కేవలం 1.6% అనేది విషయం మనం గుర్తుంచుకోవాలి. అంటే మనకంటే బంగ్లాదేశ్, శ్రీలంకలు కూడా, నేపాల్ కూడా ఆరోగ్యానికి వాళ్ళ జీడిపిలో ఎక్కువ శాతం వెచ్చిస్తున్నాయి. అంటే మన భారతదేశంలో ప్రస్తుతము చాలినటువంటి అరకొర సదుపాయాలు ఒకవేళ నిజంగా కానీ ఇది విజృంభిస్తే ఏంటి పొద్దున్న పరిస్థితి అనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుగురించి ఈ ఆరోగ్యము అనేది తప్పనిసరిగా ప్రజా శ్రేయస్సు దృష్ట్యా బీమా పాలసీలు అవనివ్వండి, లేకుంటే జీడిపిలో డబ్బు ఖర్చు పెట్టడం అవనివ్వండి, లేకుంటే వైద్యానికి అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ కొనుగోలు కానీ, ల్యాబ్ టెస్టింగ్లు కానీ, వేరే ఇతరత్ర ఏమనేది ఫస్ట్ ప్రియారిటీగా
సమాజం తీసుకోవాలి. ఇది సమాజం తీసుకోవాలంటే ఏంటి? గవర్నమెంట్ తీసుకోవాలి, పబ్లిక్ సెక్టార్ తీసుకోవాలి. సో ఈ సందర్భంగా మనకి ఒక విషయం మనం గమనించాలి. ఈరోజు రష్యాలో చాలా తక్కువ ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే 1917 సంవత్సరంలో అప్పుడు మొట్టమొదటి సోషలిస్టు రాజ్యం ఏర్పడిన తర్వాత లెనిన్ మొట్టమొదటిసారిగా చేసిన కొన్ని విధానాల్లో ఏంటంటే భూమి మీద డిగ్రీ జారీ చేశాడు, అదేవిధంగా ఆరోగ్యం మీద జారీ చేసి అదేంటంటే పబ్లిక్ సెక్టార్లు ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా దాని ప్రభావం ఇంకా ఉన్నది. ఈరోజు జర్మనీలో, యూరోప్లో అన్ని దేశాల్లో కంటే అంటే ఫ్రాన్సు, ఇటలీ, స్పెయిన్ ఇట్లాంటి యూకే అన్ని దేశాల కంటే జర్మనీలో తక్కువ మరణాలు ఉన్నాయి. కారణం ఏంటంటే జర్మనీ మొన్నటి వరకు ఒక 30 సంవత్సరాల క్రితం వరకు జర్మనీ ఒక కమ్యూనిస్ట్ జర్మనీ ఉంది, అక్కడ ఒక పశ్చిమ జర్మనీ ఉంది, రెండు యూనిట్ అయినాయి. అయితే ఇప్పుడు ఆ తూర్పు జర్మనీలో ఉన్నటువంటి అక్కడ మెడికల్ విధానము కొంతవరకు వెస్ట్ జర్మనీ కూడా అడాప్ట్ చేసుకోవటం వలన అక్కడ ఏంటంటే హాస్పిటల్ బెడ్ సంఖ్య కానీ లేకుంటే అక్కడ ఎక్విప్మెంట్ కానీ బలంగా ఉండటం వలన అవన్నీ అక్కడ తయారవటం వలన జర్మనీలో మరణాలు ఈరోజు కేవలం 5,000 వరకే ఉన్నాయనే విషయం మాత్రం ఇక్కడ మనము గమనించాల్సిన అవసరం ఉంది. లేకుంటే వియత్నాం చూడండి, వియత్నాంలో ఒక్క మరణం లేదు. ఇది రికార్డు ప్రపంచంలో. వియత్నాము 14 సంవత్సరాలు అమెరికా బాంబులతో, రసాయన బాంబులతో దాడి చేసింది అమెరికా వియత్నాంపై. వేరే వియత్నాం స్వాతంత్రం సంపాదించుకుని 70sలో ఇప్పుడిప్పుడే జీడిపి 10-11% అభివృద్ధి చెందుతున్నటువంటి వియత్నాంలో అసలు కరోనా వైరస్ గురైన వాళ్ళు సుమారు 300 మంది, ఒక్కరు కూడా మరణించలా. మరి దీని అంతటికి కారణం ఏంటి అంటే స్టేట్ సెక్టర్లో పగడ్బందీగా కానీ మన దగ్గర ఈ రక్షణ పరికరాలు కానీ ఉంటే, రక్షణ పరికరాలు అంటే మిలిటరీ పరికరాలు కాదు. ఇప్పుడు మనకు చెప్తుంది ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రజలకి కావాల్సింది యుద్ధాలు, ట్యాంకులు, తుపాకులు, యుద్ధ విమానాలు, సబ్మెరైన్స్ లేకుంటే షిప్స్, ఇవి కాదు మనకి కావాల్సింది. మనకి కావాల్సింది ఇమ్మీడియట్గా వెంటిలేటర్సు, మాస్కులు, సపరేట్ బెడ్స్, వాళ్ళ వ్యాక్సిన్ కనుక్కోవటానికి ల్యాబొరేటరీకి కావాల్సిన ఖర్చులు ఇవన్నీ కావాలని చెప్తున్నాయి తప్ప మనకి యుద్ధ విమానాలు ఇట్లాంటివి కావాలని మాత్రం మనకు చెప్పట్లా. ఈవెన్ రూజ్వెల్ట్ అనే యుద్ధ నౌక, అమెరికా యుద్ధ నౌక ఆ హువావై దీవిలో ఉన్నప్పుడు, ఆ దీవి దగ్గర ల్యాండింగ్ అయి ఉన్నప్పుడు 5,000 మంది నావికులు ఆ షిప్లో ఉన్నారు. ఆ యుద్ధ నౌకలు, అమెరికా యుద్ధ నౌక. అమెరికా యుద్ధ నౌక అంటే సాధారణంగా ఉండదు, అట్లాంటి వాళ్ళకి 10-12 ఉన్నాయి. ఈ యుద్ధ నౌక, ఈ రూజ్వెల్ట్ పేరు మీద ఉన్నటువంటి యుద్ధ నౌకలో 5,000 మంది సైనికులు ఉన్నారు. ఎట్ ఏ టైము 100 విమానాలు వెర్టికల్గా లెగ్గలు అట్లాంటి స్థావరం ఉంది. దీనికి చుట్టూతో కూడా 10-12 సబ్మరైన్స్ ఉంటాయి, ఇంకొక 7 బోట్స్ ఉంటాయి, చాలా అణు బాంబులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అట్లాంటి యుద్ధ నౌకకు కూడా కరోనా వైరస్ తగిలింది కదా. ఆ కరోనా వైరస్ తగిలితే అక్కడ క్యాప్టెన్ లెటర్ రాశాడు. ఎవరికి? అమెరికా ప్రెసిడెంట్ అధ్యక్షుడికి, పెంటగాన్కి, రక్షణ శాఖకి లెటర్ రాస్తే ఆ లెటర్ లీక్ అయిందని ఆ క్యాప్టెన్ని పదవి నుండి తప్పించడం జరిగింది. ఈ విషయం అంతా తెలుసు, మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే. అది చేసి నువ్వు చాలా నేరం చేసావని ట్రంప్ మీద కూడా దేశ ప్రజలు వ్యతిరేకించడం జరిగింది. అంటే ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే మనము ప్రజలకి కావాల్సింది యుద్ధ సామాగ్రి, యుద్ధ ఇవి కాదు, కానీ మనకు కావాల్సిన ఆరోగ్యానికి కావాల్సింది. అంటే ఈ సందర్భంలో నేను ఒక పాయింట్ చెప్పాల్సింది ఏంటంటే ప్రపంచంలో ఈనాడు విపరీతంగా మిలిటరీకి ఖర్చులు చేస్తున్నారు. అది అన్ని దేశాలు చేస్తున్నాయి. ఆ దేశం శత్రువు అని ఈ దేశం, ఈ దేశం శత్రువు అని ఆ దేశం, 2 దేశాలు శత్రువులని పక్క దేశం, 3 దేశాలు శత్రువు అని 4వ దేశం. ఈ విధంగా ఇప్పుడు యూరోప్లో 2గా చీలింది. అక్కడ నాటో కూటమి రష్యాకు వ్యతిరేకంగా చీలింది. అదేవిధంగా మీకు ఆసియా పసిఫిక్ రీజన్లో చైనాకు వ్యతిరేకంగా అక్కడ ఒక కూటమి, 11 దేశాల కూటమి, ఫిలిప్పైన్, జపాను, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యుఎస్, తర్వాత తాయివాన్, ఇట్లాంటి దేశాలన్నింటితో కూడా ఒక కూటమి చైనాకు వ్యతిరేకంగా. సో ఈ మిలిటరీ కూటములు విపరీతంగా మెడికల్ ఖర్చులు చేయటం వలన, అంటే 2018 సంవత్సరానికి, 2019లో మనకు రిలీజ్ జరిగింది, 2019 సంవత్సరానికి మొన్న ప్రకటించడం జరిగింది ఆక్స్ఫామ్ మిలిటరీ ఖర్చులు ఎంత, సుమారు ఇఫ్ ఐఎమ్ కరెక్ట్ $1,83,000 కోట్ల, అంటే ఇంచుమించు మన దేశ మొత్తం జీడిపిలో ఒక 3 వంతులు. అంటే అంత మిలిటరీ ఖర్చులు చేయటం జరిగింది. ఈ మిలిటరీ ఖర్చుల్లో ఒక్క అమెరికాయే 40% వరకు చేసిందంటే ఎంత ఘోరమో మీరు ఆలోచించండి. సో అందుగురించి ప్రపంచ ప్రజలకు కావాల్సిన ఆయుధాలు కాదు, ప్రపంచ ప్రజలకు కావాల్సింది మెడికల్ ఎక్విప్మెంటు, మంచి ల్యాబొరేటరీసు,
ఇట్లాంటి ఇట్లాంటి కరువు వ్యాప్తి చెందినప్పుడు, ఇట్లాంటి న్యాచురల్ కలామిటీస్ వచ్చినప్పుడు కానీ కావలసినటువంటి ప్రజలకు రక్షణకు కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కానీ అవన్నీ కూడా కావాలని మనకి ఈ సందర్భంగా కరోనా చెప్తుంది. ఈవెన్ మన భారతదేశం కూడా 160 బిలియన్స్ అంటే 160 అంటే 16,000 కోట్ల డాలర్లు భారతదేశం కూడా మిలిటరీకి ఖర్చు చేస్తుంది. అంటే గడిచిన 10 నెలల్లో కానీ 10 సంవత్సరాల్లో కానీ చూస్తే మన ఖర్చులు కూడా పెరిగినాయి. దానికి అనేక కారణాలు ఉంటాయి, కాదని అనట్లేదు. ఒకవైపు పాకిస్తాన్ ఉద్రిక్తలు ఇవన్నీ కూడా మనకి ఉన్నాయి. సో అందు గురించి ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక చిన్న యుద్ధ ట్యాంకుకి అనేక స్కూల్స్ కట్టచ్చు, ఒక చిన్న ఒక AK-47కి ఒక హాస్పిటల్ కట్టచ్చు, లేకుంటే ఒక యుద్ధ విమానానికి అనేక ఆసుపత్రులు బెడ్స్ కట్టచ్చు, లేకుంటే మా ప్రజలందరికీ అనేక అంటువ్యాధులు ప్రపంచంలో నివారించవచ్చు. పోలియో నివారించినట్టుగానే అనేక అంటువ్యాధులు ప్రపంచంలో ఇప్పటికీ మసులుతున్నాయి, ఫైలేరియా లాంటి ఇవన్నీ కూడా మనం నివారించవచ్చు. సో కనుక మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ సందర్భంగా ప్రపంచ ప్రజలకు కావాల్సిన అణ్వాయుధాలు కాదు, అన్న వస్త్రాలు ముఖ్యమనే విషయం మనం ఇక్కడ ఈ కరోనా మనకి గుణపాఠంగా నేర్పుతుందని మనం నేర్చుకోవాలి. సో మూడో విషయం ఏంటంటే, ఈ కరోనా నేపథ్యంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతుంది. ఇది విద్యార్థులైన మీకు, లేకుంటే తల్లిదండ్రులైన మాకు కూడా చాలా బాధాకరమైనటువంటి అంశంగా పరిగణించాలి ఇక్కడ. ఎందుకంటే ఇప్పటికే భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ విపరీతమైనటువంటి నిరుద్యోగం ఉన్న దశలో మీరు కానీ అబ్జర్వ్ చేసుంటే, ఈ సంవత్సరం 2020 జనవరికి ముందే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలంతా కూడా పటాపంచలైపోయినాయి, ఏది రెసెషన్ పీరియడ్లోకి వచ్చేసినాయి. అటువంటి టైంలో కరోనా వచ్చి, ఈ కరోనా వల్లనే రెసెషన్ వచ్చిందనే ప్రచారం ఇప్పుడు జరుగుతుంది తప్ప, ఈ ప్రీ రెసెషన్ అనేది ఆల్రెడీ ఇదివరకే 2019 చివరికే వచ్చింది విషయం మనకి ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలి. అంటే ఈ రెసెషన్ రావటం వలన ఏం జరిగింది, 2019-20 సంవత్సరము అంటే మొన్న మార్చితో ఎండ్ అయినటువంటి ఆర్థిక సంవత్సరం 2019-20 మొత్తం అంతా కూడా మన ఎకానమీ కొలాప్స్ అయింది కదా. మన 2018-19 సంవత్సరంలో మనకి సుమారు 8.5% ఉన్నటువంటి జీడిపి గ్రోత్ రేటు ఈ సంవత్సరంలో మనకి 4.5% పడిపోయింది కదా. సుబ్రమణ్యం లాంటి ఎక్స్పర్ట్స్ ఏమన్నారు, అసలు ఇది నిజంగా వాస్తవమే కాదు, కేవలం 2% ఉంది జీడిపి, ఇంకా చెప్పాలంటే ఇంకా తక్కువ ఉందని కూడా వాదనలో వచ్చినాయి కదా. అంటే అప్పటికే జీడిపి పడిపోయింది కదా. ఎందుకు పడిపోయింది, ప్రపంచంలో జీడిపి ఎందుకు పడిపోయింది? ఒకవైపు ప్రపంచంలో బిలియనీర్స్ పెరుగుతూ ఉన్నారు, అది మన ఆక్స్ఫామ్ రిపోర్ట్ చూస్తే స్పష్టంగా ఉంటుంది. ప్రపంచంలో బిలియనీర్స్ సంపద విపరీతంగా పెరుగుతుంది. సంపద సృష్టించబడటం లేదు అని మనం అనుకోవద్దు. సంపద అనేది ఎప్పుడు కూడా సృష్టించబడుతూనే ఉన్నది, సంపద పెరుగుతూనే ఉన్నది. సంపదను సృష్టించే వాళ్ళు ఎవరండి? సంపదను సృష్టించే వాళ్ళు శ్రామికులు. శ్రమ లేనిదే సంపద లేదు, శ్రమ లేనిదే వస్తువు లేదు, శ్రమ లేనిదే ఒక యూనిట్ తయారు కాదు. సంపద అనేది ఏంటంటే ఒక యూనిట్స్ వస్తువుల సముదాయమే సంపద కదా. సో అట్లాంటిది ఈ గూడ్స్ని సృష్టించే వాళ్ళు శ్రామికులు కదా. ఈ శ్రామికులు సృష్టించినటువంటి సంపద పెరుగుతూనే ఉంది, కానీ ఆ సంపద ఎవరి చేతిలోకి వెళ్తుందనేది ఇక్కడ ప్రధానమైన పాయింట్. అంటే ఇప్పుడు ఈ సంవత్సరంలో ఆక్స్ఫామ్ మన రీసెంట్గా దావోస్ కాన్ఫరెన్స్కి ముందు ఆక్స్ఫామ్ ఏమి మనకి తెలియజేసిందంటే, ప్రపంచంలో సుమారు 2,200 మంది శతకోటీశ్వరులు ఉన్నారు. శతకోటీశ్వరులు అంటే 100 కోట్ల డాలర్లు, అంతేనా? 100 కోట్ల డాలర్లే కాదు, మన ముఖేష్ అంబానీ గారికి 6300 కోట్ల డాలర్లు ఉన్నాయి. అంటే 100 కాదు, 63. ఈ ఒక్క సంవత్సరంలోనే 1800 కోట్ల డాలర్లు అదనంగా ఆయన సంపాదించుకున్నారు ముఖేష్ అంబానీ గారు. అదేవిధంగా అదానీ గ్రూప్స్ వీళ్ళంతా కూడా ఆ కోవలోకి వచ్చారు. మరి బెజోఫ్ కానీ, లేకుంటే చాలామంది మైక్రోసాఫ్ట్ అధినేతలు కానీ, వీళ్ళంతా బిల్ గేట్స్కి, వీళ్ళంతా కూడా మనకి ఈ సంపదని వాళ్ళ చేతుల్లోకి ఆ కాన్సన్ట్రేషన్గా తీసుకుంటున్నారు. అంటే శ్రామికులు, అది వలస కార్మికులు అవనివ్వండి, మధ్యతరగతి కార్మికులు అవనివ్వండి, సంఘటిత కార్మికులు అవనివ్వండి, అసంఘటిత కార్మికులు అవనివ్వండి, వైట్ కాలర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవనివ్వండి, మేనేజర్స్ అవనివ్వండి, వీళ్ళంతా కూడా సృష్టించుతున్నటువంటి సంపద, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతులు, రైతాంగ దేశ ప్రజలంతా సృష్టించుతున్నటువంటి సంపద, అది ఇండస్ట్రీ కార్మికులు అవ్వచ్చు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వాళ్ళు అవ్వచ్చు, మధ్య తరహా ఇండస్ట్రీస్ అవ్వచ్చు, వీళ్ళంతా సంపద సృష్టిస్తున్నారు.
ప్రతి సంవత్సరం ప్రపంచంలో 3% జీడిపి గ్రోత్ పెరుగుతుంది, ప్రపంచ జీడిపి గ్రోత్. అయితే ఇది అట్ ది సేమ్ టైం పేదరికం కూడా పెరుగుతున్నదని మనకి గణాంకాలు తెలియజేస్తున్నాయి. అందుగురించి ఇది ఇన్ఈక్వాలిటీ ఇన్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది వెల్త్, ఈ ఎకనామికల్ తారతమ్యాలు మనకు చాలా స్పష్టంగా ఇక్కడ మనకి కనబడుతున్నాయి. సో అందుగురించి ఈ వెల్త్ అనేది ఇది దీని సందర్భంగా ఏంటంటే ఈ నిరుద్యోగం మీద తీవ్ర ప్రభావం పడుతుంది. ఇప్పుడు ఎట్లా ప్రభావం పడుతుంది? నిరుద్యోగం మీద ఎందుకు ప్రభావం పడుతుందంటే చూడండి, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 2019 డిసెంబర్ 31 నాటికి మన ఎకానమీ కొలాప్స్ అయింది, జీడిపి పడిపోయింది. ఉత్పత్తి రంగాలు, కార్ల పరిశ్రమలు 40% సేల్స్ డౌన్ అయిపోయినాయి, మోటార్ బైక్స్ సేల్స్ డౌన్ అయిపోయినాయి, స్టీల్ కొనే నాదులు లేడు, సిమెంట్ కొనే నాదులు లేడు, ఎలక్ట్రికల్ కన్జంప్షన్ పడిపోయింది భారతదేశంలో, ఫ్యూల్ కన్జంప్షన్ పడిపోయింది, అన్నీ పడిపోతూ వచ్చేసినాయి. అంటే మెయిన్గా మనం ఏం చెప్తామంటే విద్యుత్తు, సిమెంటు, స్టీలు, పెట్రోలియం ప్రోడక్టు, ఈ విధంగా ఉన్నటువంటి ఈ మెయిన్ రా మెటీరియల్స్, ఇంధనానికి మూల కారణమైనటువంటి బొగ్గు, ఈ ఇంధనానికి కారణమైనటువంటి అన్నీ కూడా సుమారు 3% నుంచి 8% వరకు ఉత్పత్తి పడిపోయింది లాస్ట్ ఇయర్తో మనం కంపేర్ చేసుకుంటే. అంటే ఏమి కడుతుంది, మన ఎకనమీ డౌన్ఫాల్లోకి వచ్చింది అనేది మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. సో ఉత్పత్తి డౌన్ఫాల్లోకి రావడానికి కారణం ఏంటండి? లేకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒంటికి రాసుకునే సబ్బు, తలకు రాసుకునే కొబ్బరి నూనె, షాంపూ, లేకుంటే పౌడరు, లేకుంటే పేస్టు, ఏదన్నా సరే నిత్య జీవితావసర వస్తువుల్లో మనం వాడే నూనె, గీనె ఇవన్నీ కూడా అక్కడ కన్జంప్షను, ప్రొడక్షన్ పడిపోయింది, రవాణా తగ్గిపోయింది, ప్రొడక్షన్ పడిపోయింది. అంటే ఈ ఇండియన్ లివర్ కంపెనీ అది ఎంత, అది 14% ఐ థింక్ సేల్స్ పడిపోయినాయి. ప్యార్లీ అని బిస్కెట్ల కంపెనీ మీకు తెలిసే ఉంటుంది, 80-90 సంవత్సరాల చరిత్ర ఉంది దానికి. అది కంపెనీ మూసే దశకు వచ్చేసింది. అంటే ₹5 బిస్కెట్లు కూడా కొనుక్కునేవాళ్ళారు. దీనికంతా కారణం ఏంటండి? ప్రజల దగ్గర డబ్బు లేదు. ప్రజలు సంపద సృష్టించలేదా? సంపద సృష్టించారు, కానీ ప్రజల దగ్గర డబ్బు ఉందా చేతిలో కొనుక్కోవడానికి? కొనుగోలు శక్తి లేదు. అంటే ఇక్కడ ఏంటంటే ఈ సృష్టించబడినటువంటి సంపద ప్రజలకు అవసరాలైనటువంటి విద్య, వైద్యానికి, వాళ్ళ ఇంటికి, వాళ్ళ రోడ్డుకి, వాళ్ళ వసతులకి, వాళ్ళ ప్రయాణ సౌకర్యాలకి, వాళ్ళ బట్టలకి కాకుండా ఈ అమౌంట్ అంతా ఒక చాటుకు వెళ్ళిపోతుంది. అంటే ఈరోజు ఎవరన్నా ఒక మధ్యతరగతి కుటుంబీకుడు హాస్పిటలైజ్ కానీ అయ్యాడంటే కొన్ని లక్షలు, వేలు రూపాయలు చెల్లిస్తేనే కానీ జరగని పరిస్థితి. అది సాధ్యమా? అసంఘటిత కార్మికులకి, సంఘటిత కార్మికులకి సాధ్యమా? అంటే సృష్టించబడిన సంపద ప్రజా అవసరాలకి కాకుండా ప్రజా అవసరేతరాలకి, అంటే ముఖేష్ అంబానీ ఇలాంటి వాళ్ళ చేతిలోకి వెళ్ళటం వల్ల ఏంటంటే ఇట్లాంటి క్రైసిస్లో మనము ఎదుర్కొంటాం. అందుగురించి సృష్టించబడిన సంపద ఎప్పుడైతే కొనుగోలు శక్తి పడిపోయిందో, ప్రొడక్షన్ ఎప్పుడైతే డౌన్ అయ్యిందో, సహజంగా కంపెనీ వాడు ఏం చేస్తాడంటే కంపెనీ వాడు ఉన్న ఉద్యోగులను తీసేస్తాడు. ఉన్న ఉద్యోగులను తీసేస్తే కొత్త ఉద్యోగులు ఏటా భారతదేశంలో మనకు తెలుసు 20 లక్షల మంది ఇంజనీర్లు తయారవుతున్నారు, న్యూ సోల్జర్స్ వస్తున్నారు. మరి వాళ్ళ ఉద్యోగాలు ఎన్ని వస్తున్నాయండి? రావట్లేదు కదా. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు కదా, ఇవ్వట్లేదు కదా. సో అందుగురించి కొత్తగా చేరుతున్నటువంటి ఆర్మీ పాత ఆర్మీకి తోడయ్యి ఉన్న ఆర్మీ కాస్త, ఎంప్లాయ్మెంట్ ఆర్మీ కాస్త కొలాప్స్ అయిపోతుంది భారతదేశంలో కదా, ప్రపంచం అంతా కూడా. అందుగురించే గడిచిన 49 సంవత్సరాలలో హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది భారతదేశంలో ఈ సంవత్సరంలో వచ్చిందని, లాస్ట్ ఇయర్లో వచ్చిందని, అదంతా 6.7%. అంటే ఈ అన్ఎంప్లాయ్మెంట్ కూడా మన భారతదేశంలో ఎట్లాగ చేస్తారంటే కేవలము కొన్ని గణాంకాలు తీసుకుని ఈ గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ లేకుంటే గ్రాడ్యుయేట్స్ దగ్గర డేటా తీసుకునే చేస్తారు. వాస్తవానికి ఇళ్లలో హౌస్ వైఫ్స్ కానీ, పల్లెల్లో కూలీలు కానీ, వీళ్ళందరినీ కూడా అన్ఎంప్లాయ్స్ కానీ చూసుకుంటే వ్యవసాయంలో ఎన్ని రోజులు వాళ్ళు వెళ్తున్నారు కూలీలకి, లేకుంటే ఈ రైతు ఎంత పని చేస్తున్నాడు, ఇవన్నీ కానీ మనం క్యాలిక్యులేట్ చేస్తే భారతదేశం లాంటి దేశంలో ఇంకా చాలా హై రేట్లో అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. అందుగురించి హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ ఉండి కారణం వలన ఏంటంటే ఎకనమీ పడిపోయి నిరుద్యోగం పెరిగింది. సో నిరుద్యోగం పెరగడం అనేది ఏంటంటే మన ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్కి ఇది ఒక ఛాలెంజ్ అంశము, యువతకు ఒక ఛాలెంజ్ అంశము, విద్యార్థులకు ఒక ఛాలెంజ్ అంశము. మనము అంత కష్టపడి ఎంసెట్ ర్యాంకులు రాసి ఇంజనీరింగ్ చదువుకుని ఇంజనీరింగ్ పట్టభద్రులు బయటకు వచ్చిన తర్వాత ఒకటేమో క్వాలిటీ విద్య ఉండకపోవచ్చు, 2 విద్య ఉన్నా సరే మనకి ఉద్యోగాలు రాకపోవచ్చు. సో అందుగురించి ఉన్న అన్ఎంప్లాయ్మెంట్కి ఇప్పుడు ఈ కరోనా ఏంటంటే అదనంగా అన్ఎంప్లాయ్మెంట్ని తెచ్చుతుంది. ఎందుకు తెస్తుంది? లాక్డౌన్ వచ్చింది, ఉద్యోగాలు ఆల్రెడీ తీసేస్తున్నారు, చాలా సంస్థల నుంచి ఉద్యోగాలు తీసేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా
ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు, ముఖ్యంగా అమెరికాలో, యూరోప్ దేశాల్లో, భారతదేశంలో కూడా వాళ్ళకి పింక్ కవర్స్ ఇచ్చడం మొదలుపెట్టేస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు, లేకుంటే ఎక్స్ట్రా అవర్స్ చేయమంటున్నారు, శాలరీస్ తక్కువ తీసుకోమంటున్నారు. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో మనకి రానున్న కాలంలో ఈ నిరుద్యోగం అనేటువంటి భూతం మాత్రము విద్యార్థి లోకాన్ని, ముఖ్యంగా యువతని, లేకుంటే మాలాంటి తల్లిదండ్రులకు కూడా ఇది చాలా భారమైనటువంటి ఒక విపత్తుని మనకి, అంటే కరోనా కంటే పెద్ద విపత్తు లాంటి విపత్తుని మనకి తీసుకొస్తుంది అన్ఎంప్లాయ్మెంట్ అనేది మనం చూడాలి. అందుగురించి మనకి ఏంటంటే ఇక్కడ ప్రపంచంలో తయారు చేసే ప్రొడక్షను ఈరోజు అమెరికాలో రీసెంట్గా మొన్న ట్యూస్డే నాడు ట్రంప్ గారు ఏమన్నారంటే ఉత్పత్తికి వెళ్ళిపోండి, ఉత్పత్తి తయారు చేయండి అంటున్నారు. మెర్సిడీస్ కార్లు, బెంజ్ కార్లు, ఫోర్డ్ కార్లు కాదు ఇక్కడ కావాల్సింది. ఇక్కడ కావాల్సింది ఏంటంటే నిత్య జీవితావసర వస్తువులు కావాలి. అట్లాంటి ఉత్పత్తి పర్వాలేదు, కానీ మనకి బోయింగ్ విమానాలు తయారు చేయమంటున్నారు. అక్కడేమో స్ట్రైక్ చేస్తున్నారు. ఒకవైపు ఏమో లాక్డౌన్, ఈ కరోనా వైరస్, మళ్ళీ కార్మికులంతా గుంపు కూడాలి. అక్కడ ఈ ఫిజికల్ డిస్టెన్స్ అనేది, సోషల్ డిస్టెన్స్ అనేది పోతుంది. ఈ పోవటం వల్ల ఏంటంటే మళ్ళీ వ్యాధి ప్రబలే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, అక్కడ మీరు ఉంటే ఉండండి, ఒకవేళ సచ్చారనుకో ఇంకోళ్ళు మేము తీసుకుంటాం అంటున్నాడు. క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చారు ట్రంప్ గారు, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గారు. ఇఫ్ ఎనీ ఎంప్లాయ్ డైస్ యూ విల్ రీప్లేస్. అంటే ఏంటి, ఇక్కడ ఈ పరిశ్రమల్లో ఒక స్పేర్ పార్ట్తో సమంగా చూస్తున్నారు అనమాట మన కార్మిక శక్తిని. సో అందుగురించి ఈ విధంగా ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ అనేది రానున్న కాలంలో విపరీతంగా పెరుగుద్ది. సో మూడవ పాయింట్ ఏంటంటే, 4వ పాయింట్, ఈ కరోనా ఎఫెక్ట్ కానీ మనం కానీ ఆలోచిస్తే చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆహార భద్రతకి ఈ అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఒక సమస్యను తీసుకొస్తుంది. ఆహార భద్రతకి ఎట్లా సమస్య, క్షమించాలి మధ్యలో డిస్టర్బ్ అయింది అనుకుంటా. మధ్యలో డిస్టర్బ్ అయింది, క్షమించాలి. సో అందుగురించి ఆహార భద్రత, ఆర్ యూ గెటింగ్ సార్? ప్లీజ్ కెన్ ఎనీబడి కామెంట్ హియర్? హలో, ఎస్. అందుగురించి ఆహార భద్రత అనేది ఒక ఇష్యూ అవుతుంది. ఎందుకు ఆహార భద్రత ఇష్యూ అవుతుంది? ఈ లాక్డౌన్ వలన పంటలు అన్నీ చేతికొచ్చిన తరుణంలో అటు కూరగాయలు కానివ్వండి, పళ్ళు కానివ్వండి, పప్పు దినుసులు కానివ్వండి, ఇవన్నీ కూడా చేతికి వస్తున్న తరుణంలో ఈ వలస కార్మికులు అక్కడికి వెళ్ళకపోవటం, లేకుంటే వ్యవసాయ పరికరాలు, వ్యవసాయ యంత్రాలు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ కాకపోవటం, ట్రాక్టర్లు కానీ, ట్రాక్టరిస్టులు కానీ, డ్రైవర్లు కానీ ఇట్లాంటి వాళ్ళు మూవ్ కాకపోవటం వలన, రవాణా అంతా స్తంభించిపోవటం వలన అక్కడ క్రాపు, లేకుంటే పండిన క్రాప్ను మళ్ళీ గోడౌన్స్లో పెట్టుకునే అవకాశాలు లేక మనకి ఆక్వా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రాన్ కల్చర్ రైతులు, ఫిష్ కల్చర్ రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కొన్ని చోట్ల, రాజస్థాన్ లాంటి చోట్ల, గుజరాత్ లాంటి చోట పంట ఆ ధాన్య గింజలు రాలిపోయి కింద రాలిపోతుంది, కోసినాథుడు ఎవరు లేడని అక్కడ ఏంటంటే మనలా కాకుండా కొంచెం మెషినరీకి బాగా అలవాటు పడ్డారు కనుక మెషినరీ ఒక చోట నుంచి ఇంకో చోటకు వచ్చే అవకాశాలు లేవు, కొత్త యంత్రాలు, లేబర్ లేరు ఈ లాక్డౌన్ నేపథ్యంలో వలస కార్మికులు. సో ఎన్ని నేపథ్యాల్లో అంటే మన భారతదేశంలో కానీ చూస్తే, అదే ఇప్పుడు మెక్సికోకి అమెరికాకి మధ్య బార్డర్ ఉంది. మెక్సికల్ని అమెరికాలోకి ఇప్పుడు రానివ్వట్లేదు ఈ లాక్డౌన్ నేపథ్యంలో. సో అక్కడ ఏంటంటే అక్కడ అగ్రికల్చర్ ఉత్పత్తులు అన్నీ పడిపోతున్నాయి. సో మనకి ఏం చెప్తుందంటే వరల్డ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ WAO ఏం చెప్తుందంటే సుమారు 25% మనకి ఆహార ధాన్యాలు, పప్పు దినుసులు తగ్గిపోయే అవకాశం ఉంది ఈ సంవత్సరంలో అని చెప్తుంది. సో ఇది చాలా విచారకరము. అంటే ఏంటంటే మనకి రానున్న కాలంలో నెక్స్ట్ ఇయర్లో ఆహార ధాన్యాలు ఇవన్నీ కూడా ప్రైస్ రైజ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో అందుగురించి మనము ఇదొక పాయింట్ మనం గమనంలో తీసుకోవాలి. ఆహార భద్రత తక్కువైతే ఒకవైపు నిరుద్యోగంతో బాధపడుతుంటే, మరొక వైపు ఆహార భద్రత, ఆహారం లేకపోయేసరికి ఈ నిరుద్యోగం మీద ఇండైరెక్ట్ ప్రభావం చూపుద్ది. సగటు కుటుంబంలో ఫైనాన్షియల్ కండిషన్ కూడా చాలా ఘోరంగా తయారవుతున్న విషయం కూడా మనము చూసుకోవాలి. అయ్యి మరొక విషయం ఏంటంటే, మనకి చాలా విచిత్రం ఏంటంటే, ఒకవైపు కరోనా జరుగుతుంటే మరొక వైపు ప్రభుత్వం ఉద్దీపన చర్యలు ప్రకటిస్తుంది. ఉద్దీపన చర్యలు అంటే మనం బెయిల్అవుట్స్ అంటాం. బెయిల్అవుట్స్ అంటే ఏంటంటే మనము వాళ్ళకి సపోర్ట్ చేయటము. అంటే ఎవరికి సపోర్ట్ చేయాలి?
ఇప్పుడు కార్మికుడి దగ్గర జీతం రావట్లేదు, నెలవారీ జీతం రావట్లేదు, వాడు ఇంటిది కట్టుకోలేడు, పాలు కొనుక్కోలేడు, లేకుంటే నిత్య జీవితావసర వస్తువులు కొనుక్కోలేడు. సో కార్మికులు మనం సపోర్ట్ చేయాలి కదా. లేకుంటే శాలరీ ఎంప్లాయీస్ ఉన్నారు, లేకుంటే టీచర్స్ ఉన్నారు, వాళ్ళ స్కూల్స్ బంద్ అయిపోయినాయి, శాలరీస్ ఇవన్నీ ఇబ్బందిగా ఉన్నాయి, సపోర్ట్ చేయాలి కదా. లేకుంటే డైలీ వేజెస్ చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ రోజువారీ కూలీలు అన్నీ కూడా బంద్ అయిపోయినాయి, చేయాలి కదా. సో ఈ విధంగా ఈ బెయిల్అవుట్స్ అనేది ఎవరికి ఇవ్వాలంటే మనము ఎవరైతే కష్టపడుతున్నారో, ఎవరికైతే నష్టపడుతున్నారో, ఎవరైతే వాళ్ళకి పట్టగడవట్లేదో వాళ్ళకి బెయిల్అవుట్ ఇవ్వాలి. కానీ విచిత్రం ఏంటంటే ప్రపంచంలో ఈ బెయిల్అవుట్స్ అనేవి వాస్తవానికి చేరాల్సిన వాళ్ళు కాకుండా పరిశ్రమలకి బెయిల్అవుట్స్ ఇష్టం అనేది మనం చూస్తున్నాం. ఇది ఎలాగంటే ఇప్పుడు అమెరికాలో $2.2 ట్రిలియన్ బెయిల్అవుట్ ప్రకటించింది. అంటే 2.2 లక్షల కోట్ల డాలర్లు బెయిల్అవుట్స్ ప్రకటించింది. ఇందులో బీమాకి, ఆరోగ్య బీమాకి కార్మికులకి ఇచ్చేది ఒక 15% మించి లేదనేది లెక్కలు మనకు చెప్తున్నాయి. ఎవరికి ఇచ్చారండి ఈ బెయిల్అవుట్స్? విమాన కంపెనీలకి, కార్ల కంపెనీలకి, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్కి, కార్పొరేట్స్కి, స్టాక్ మార్కెట్స్కి, బ్యాంక్స్కి పంప్ చేయడానికి డబ్బులు ఇట్లాంటి వాళ్ళకి ఇచ్చారు తప్ప, లేకుంటే రైట్ ఆఫ్ చేయడానికి ఇచ్చారనమాట. మనకి నిర్మలా సీతారామన్ గారు మొన్న ప్రకటించినటువంటి 1,70,000 కోట్ల రూపాయల్లో వాస్తవాలు 90,000 కోట్ల రూపాయలే, మిగతా అంతా కూడా పాత బకాయిల్ని చూపించారని అనేక మంది నిపుణులు చెప్తున్నారు. సో సుమారు 1,00,000 కోట్ల రూపాయలు అనుకుందాం. 1,00,000 కోట్లే మనకి ఇప్పటివరకు ప్రకటించింది బెయిల్అవుట్స్. అది రైతుల కిసాన్ బీమా కానివ్వండి, లేకుంటే వేరే వేరే పథకాల ద్వారా మనకి ఇచ్చింది, లేకుంటే నెలకు $500 చొప్పున ఇస్తామన్నవి, ఇవన్నీ కూడా డాక్టర్స్కి హెల్త్ ఇన్సూరెన్స్ కోసము ఇట్లాంటి వాటి కోసం ఖర్చు చేసింది. 1,00,000 కోట్ల రూపాయలు మాత్రమే. చూడండి, 3 నెలల క్రితము, అంటే ఆగస్టు నెలలో, సుమారు 6 నెలల క్రితము ఆగస్టు నెలలో రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి 1,76,000 కోట్ల రూపాయలు మన ఫైనాన్స్ మంత్రిని గారు, మన కేంద్ర ప్రభుత్వం తీసుకున్నారు. ఎక్కడికి వెళ్ళినాయండి ఈ డబ్బులు? ఎవరికి ఇచ్చారు ఈ డబ్బులు? కార్మికులకు ఇచ్చారా? ఇప్పుడు చూడండి, ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ప్రొడక్ట్స్ ఒకప్పుడు 2014 సంవత్సరంలో $100-110 ఒక బ్యారెల్ ఉంటాయి. అంటే 200 లీటర్ల చమురు, ముడి చమురు $100 పైగా ఉంటే, ఈరోజు నిన్నగాక మొన్న $10-15 పడిపోయింది. అంటే చూడండి, అంటే $100 ఉన్నప్పుడు $60 అమ్మిన పెట్రోలు $15-20 ఉన్నప్పుడు మళ్ళీ అదే రేటు, లేకుంటే $70 అమ్మటం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అంటే ప్రభుత్వము ప్రజల మీద ట్యాక్స్ల భారం మోపి ఆ ట్యాక్స్ ప్రభుత్వం ఎంజాయ్ చేస్తుంది. అంటే సంవత్సరానికి ఇది సుమారు 3 లక్షల కోట్ల రూపాయలు ఆదాయం అవుతుంది అనేది గణాంకాలు చెప్తున్నాయి. 3 లక్షల కోట్ల రూపాయల వరకు ఒక్క సంవత్సరానికి. సో మన కరోనా వ్యాధికి ఎంత ఇచ్చారండి? 1,00,000 కోట్ల రూపాయలు, 1,70,000 కోట్ల అఫీషియల్గా అన్నారు. సో ఇది ఈ డబ్బు ఎక్కడికి వెళ్తుంది? రెండవ అంశము. మూడవ అంశం ఏంటంటే, మన భారతీయ ఆర్బీఐ బ్యాంక్స్లో, అంటే ఆర్బీఐ గొడుగు కింద వచ్చేటువంటి నేషనలైజ్డ్ బ్యాంక్స్, అన్ని బ్యాంక్స్లో కూడా తీసుకున్నటువంటి పెద్ద లోన్ ఖాతాలు, కార్పొరేట్స్ లోన్ ఖాతాలు వాళ్ళు ఎగ్గొట్టేసింది రైట్ ఆఫ్ చేశారు, బెయిల్అవుట్స్ ఇచ్చారు, వాళ్ళకి ఉద్దీపన చర్యలు ఇచ్చారు. 2015 సంవత్సరం నుంచి 2019 సంవత్సరం వరకు లెక్కల ప్రకారము సుమారు 6,50,000 కోట్లు. ఆ గణాంకాలు కరెక్ట్గా కాదు, బట్ ఇంచుమించు అంతే ఉంటుంది, ఇప్పుడు నా దగ్గర డేటా బుక్లో ఉంది. సో అందుగురించి 6 లక్షల పైసలకు కోట్ల రూపాయలు ఈ పెద్ద కార్పొరేట్ సంస్థలకు. వాళ్ళు ఎంతమంది అంటే ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు భారతదేశంలో 80 కోట్ల జనాభాకి ఇది వర్తిస్తుంది ఈ పథకం అని చెప్పారు. ఎంత? అది 1,70,000 కోట్ల రూపాయలు. కానీ ఇప్పుడు రిజర్వ్ బ్యాంకు 2015 సంవత్సరం నుండి 2020 సంవత్సరం వరకు 6 లక్షల కోట్ల రూపాయలు ఎంతమందికి ఇచ్చారంటే, అది కేవలము 6,500 కార్పొరేట్లకు ఇవ్వడం జరిగింది. సో అంటే ఇక్కడ చూడండి ఈ వ్యత్యాసము. ఒకవైపు ఈ బెయిల్అవుట్స్ ప్రభుత్వాలు పెద్ద పెద్ద కార్పొరేట్స్కి ఇస్తున్నారు, కానీ దానివల్ల ఉత్పత్తి సంపద అందని ప్రజానీకానికి మాత్రము ఈ ఉద్దీపన చర్యలు రావట్లేదు. సో అంటే అల్టిమేట్గా ఈ పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ, అల్టిమేట్గా ఈ సమాజంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఎక్కడికి దారి తీస్తుందంటే, డబ్బు ఉన్న కార్పొరేట్ శక్తుల్లో మంచి డబ్బు ఉంటుంది, ఇదే విధంగా వీళ్ళ దగ్గర ప్రజానీకం దగ్గర మాత్రం కొనుగోలు శక్తి పడిపోతుంది. ఈ ఆర్థిక వ్యత్యాసాలు అనేవి విపరీతంగా మనం పెరగడం చూస్తాం. అందుగురించి మనం ఇక్కడ రిక్వెస్ట్ చేయాల్సింది ఏమిటంటే, విద్యార్థులుగా మీ ఇమ్మీడియట్ కర్తవ్యం ఏంటంటే, ఇప్పుడున్న ఎగ్జామ్స్ అది ఆన్లైన్లో చేస్తారో ఆఫ్లైన్లో చేస్తారో ఎట్లాగ చేస్తారో అనేది ముందు మనం, ఎందుకంటే మీరు ఈ చదువు ఒక్కటే కాదు కదా, చదువు తర్వాత కూడా ఏంటంటే భావి భారత పౌరులు మీరే. ఈరోజు ఇప్పుడు మీరు అరౌండ్ 20 years ఏజ్లో ఉంటారు,
కానీ రేపొద్దున మీకు ఇంకొక 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు మీకు లైఫ్ ఉంది. అందుగురించి ఇట్లాంటి విషయాలన్నీ తెలుసుకుంటారని ట్రై చేస్తాను. అందుగురించి సృష్టించబడినటువంటి సంపద సృష్టించబడిన వాళ్ళకి చెందాలి తప్ప సృష్టించబడని వాళ్ళకి చెందకూడదు. సో అందుగురించి ఈ సూత్రాన్ని బేస్ చేసుకుని ఈ బెయిల్అవుట్స్ కూడా మనం ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఉందని మనం ఒకటి చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ అనేక కారణాల వలన వరల్డ్ లేబర్ ఆర్గనైజేషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది రీసెంట్గా. ఆ రిపోర్ట్ ఏం చెప్తుందంటే ఈ కరోనా ఎఫెక్టు సుమారు ఒక 5 కోట్ల మందికి, ఇది వరల్డ్ లేబర్ ఆర్గనైజేషన్ కాదు, ఆక్స్ఫామ్ రిపోర్ట్లో వచ్చింది. ఆక్స్ఫామ్ రిపోర్ట్ ఏం చెప్పిందంటే రీసెంట్గా సుమారు 5.5 కోట్లు అదనంగా పేదరికం వస్తారు. పేదరికం అంటే ఏంటండి? వరల్డ్ బ్యాంక్ నిర్వచనం ప్రకారం లేకుంటే IMF నిర్వచనం ప్రకారం పేదరికం అంటే ఒక రోజుకి $5 కంటే లోపు సంపాదన కానీ ఎవరైనా వస్తే వాళ్ళు పేదరికంలో ఉన్నట్టు లెక్క, వాళ్ళ అంచనాల ప్రకారం. అట్లాంటి వాళ్ళు ఉన్నటువంటి 100 కోట్లు ఉన్నటువంటి కోట్లకి తోడుగా ఇప్పుడు మళ్ళా ఒక 5.5 కోట్ల మంది పేదలు యాడ్ అవుతారనేది కూడా మనకి ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల మనం చూసుకుంటున్నాం. సో అందుగురించి మనకి చాలా ఓవరాల్గా కానీ చూస్తే మనకి ఈ కరోనా వ్యాధి మనకి ఏం గుణపాఠాలు నేర్పుతుందంటే పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాం కదండి. గ్లోబల్ వార్మింగ్కి కారణం అవుతుంది ఎవరు? గ్లోబల్ వార్మింగ్ ఎవరు? అడవులను ఎవరు నరికేస్తున్నారు? అమెజాన్ ఫారెస్ట్ని ఎవరు నరికేస్తున్నారు? నదులను ఎవరు కాలుష్యం చేస్తున్నారు? సో అందుగురించి ఈ పర్యవసానాలకే మళ్ళీ ఈ అంటువ్యాధులు అనేది కూడా రావడం జరుగుతుంది. సో అందుగురించి ఇండస్ట్రియల్ పొల్యూషన్ 2015 పారిస్ కాన్ఫరెన్స్లో COP21 అంటాం మనము. ఈ COP21లో అప్పుడు ఒబామా సంతకం పెడితే దానికి డబ్బులు ఇచ్చి గ్లోబల్ వార్మింగ్ తగ్గిస్తాం 3 డిగ్రీస్ నుంచి 2 డిగ్రీస్ లోపు తగ్గిస్తామని సంతకం పెడితే ట్రంప్ వచ్చిన తర్వాత ఏం చేశాడంటే మేము వెనక్కి తప్పుకుంటున్నాం అన్నాడు. డబ్బులు ఇవ్వట్లే అప్పుడు. ఏది వరల్డ్ పర్యావరణానికి, ప్రపంచ పర్యావరణానికి డబ్బులు ఇవ్వకుండా ఏంటంటే అమెరికా పరిశ్రమలు, ప్రపంచంలో 5% ఉన్న అమెరికా పరిశ్రమలు ప్రపంచంలో ఉన్న కాలుష్యంలో 40% చేస్తున్నాయి. సో అందుగురించి అంత కాలుష్యానికి కారణమవుతున్నటువంటి అమెరికా పరిశ్రమలు ఆ ఫ్యాక్టరీల్లో పైకి పోతున్నటువంటి గ్యాసులు అన్నిటిని కూడా ఎమిషన్స్ని అన్నీ కూడా రద్దు చేయకుండా, కంట్రోల్ చేయకుండా, ఫిల్టరేజ్ చేయకుండా డబ్బులు ఇవ్వనని ట్రంప్ వెనక్కి తప్పుకున్నాడు కదా. సో అదేవిధంగా ట్రంప్ రీసెంట్గా కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి ఇస్తానన్నటువంటి తన ప్రతి ఏటా 14% ఫండ్స్ వాళ్ళు ఇస్తారు. ఆ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో ఎక్కడో వాళ్ళే లేరు, అమెరికన్స్ కూడా ఉన్నారు, అందరు డాక్టర్లు ఉన్నారు, మన భారతదేశ డాక్టర్లు ఉన్నారు, ప్రపంచంలో అన్ని దేశాల డాక్టర్లు ఉన్నారు. అదేదో చైనాకి ఫేవర్గా చేసిందని అంటే ట్రంప్ తన యొక్క ఫెయిల్యూర్స్ని తన మీద ఉన్నటువంటి ఈ మోపబడినటువంటి ఈ ఫెయిల్యూర్స్ని, ఈ తప్పులన్నింటిని కూడా తప్పించుకోవడానికి చైనా మీద తోయడానికి ట్రై చేసి వరల్డ్ హెల్త్కి చూడండి సరైన క్రిటికల్ సమయంలో, పేషెంట్ బ్రతుకుతున్న సమయంలో, పేషెంట్కి ఆక్సిజన్ వస్తున్న సమయంలో, పేషెంట్కి లోపల మనం వెంటిలేటర్ వేసిన సమయంలో ఈ ట్రంప్ అనే ఒక అమెరికా అధ్యక్షుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్కి డబ్బులు తీయటం ద్వారా ఏంటంటే ఇండైరెక్ట్గా ఏం చేస్తున్నాడండి? ఆక్సిజన్ గొట్టాన్ని బయటకు లాగేస్తున్నాడు. అంటే కరోనాకి అంటే ఎట్లాంటిదంటే క్యాపిటలిజం ఎంత ప్రమాదకరమైందంటే తనకి డబ్బే ముఖ్యం కానీ ప్రజల ప్రాణం ముఖ్యం కాదనేది ఇది ఒక్కటే బెస్ట్ ఎగ్జాంపుల్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్కి వస్తున్నటువంటి నిధుల్ని మనకి ఈ విధంగా చేస్తున్నాడు అనే విషయం మనం చూసుకోవాలి. సో ఏదేమైనప్పటికీ మీరు భారత పౌరులు అనేటువంటి స్టూడెంట్స్ ఫెడరేషను ఉన్నటువంటి మహత్తర చరిత్రని బేస్ చేసుకొని అన్నింటికంటే ముందు మీరు సబ్జెక్ట్స్లో ప్రావీణ్యత సంపాదించాలని కోరుకుంటూ, మీ సబ్జెక్ట్స్లో మీరు బాగా చదువుకుంటూ మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యి సబ్జెక్ట్లో డెప్త్గా వెళ్ళి చదువుకుంటం ద్వారానే రేపొద్దున మీరు భవిష్యత్తులో బయటకు వచ్చిన తర్వాత సమాజానికి సేవ చేస్తారని, చదువు ఒక్కటే చదువు కోసం కాదని, చదువు మన సమాజం కోసమని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఎప్పుడూ నేర్పుతూనే ఉంటుంది. సమాజం బాగుపడటానికి చదువు, పర్యావరణాన్ని కాపాడుకోవటానికి చదువు, అదేవిధంగా అందరం కూడా ఇరుగు పొరుగు కుల మత వర్ణ వివక్ష లేకుండా మనమంతా ఒక భారతీయులు, మనమంతా ప్రపంచమంతా ఒక కుటుంబంగా మనం భావించేవాళ్ళం కనుక ఈ విధంగా మీరంతా కూడా ముందు ఉంటారని, యువత ఈ రంగాల్లో అన్ని విధాల్లో ముందు ఉంటారని మరొక్కసారి కోరుకుంటూ సమయం గడుస్తుంది కనుక నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులు అందరికీ కూడా అఖిల భారత విద్యార్థి సమాఖ్యకి నేను నా పాత రోజులు గుర్తు తెచ్చుకుంటున్నా. ముగించే ముందు ఒక చిన్న ఇప్పుడు గుర్తుకొచ్చింది ఒక విషయం చెప్తాను. నేను ఇంటర్మీడియట్ చదువుకున్న రోజుల్లో రాజమండ్రిలో ఉన్నప్పుడు అక్కడ మేము SF మెంబర్షిప్ జాయిన్ చేయడానికి ఒక ITIకి వెళ్ళాం.
అక్కడ స్టూడెంట్స్ అంతా మా దగ్గరకు వచ్చి, సార్ ఇది ఐటీఐ కాదండి, ఐటీఐ అని చెప్పి మేము మోసపోయి జాయిన్ అయ్యాం, బోల్డ్ అంత ఫీజులు కట్టి 2 years వేస్ట్ అయిపోతుంది అంటే, అప్పుడు అక్కడ కార్మిక నాయకులు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు చిట్టూరు ప్రభాకర్ చౌదరి గారికి ఈ విషయం చెప్తే, అయితే మనం అప్పుడు లేబర్ మినిస్టర్ అంజయ్ గారు అనమాట, ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి చేశారు. ఇది 77 ఆ టైంలో జరిగింది, ఇది 1977. అప్పుడు చౌదరి గారికి చెప్తే అంజయ్ గారితో మాట్లాడి, అంజయ్ గారు ఒక ప్రోగ్రామ్కి వస్తే రాజమండ్రి, నాకు పట్టాభి, పెమిసాని పట్టాభి, ఇప్పుడు మిత్రులు పెమిసాని పట్టాభి ఖమ్మంలో ఒక అడ్వకేట్గా, లీడింగ్ అడ్వకేట్గా ఉన్నారు. మాకు మా సీనియర్స్ ఏమో కిర్ల కృష్ణారావు గారు, మీసాల సత్యనారాయణ గారు చనిపోయారు రీసెంట్గా, ఐమ్ సారీ. సో ఇలాంటి వారంతా, కొయ్యాని వెంకటేశ్వరరావు గారు, వీళ్ళంతా కూడా మేమంతా మంచి యూనిటీగా ఉండేవాళ్ళం. ప్రభాకర్ చౌదరి గారికి ఈ విషయం చెప్తే, ఆయన లేబర్ మినిస్టర్ గారు ఏదో ఫంక్షన్కి వస్తే, జమీందార్ పట్టాభి మీరేమో ఇక్కడ రోడ్డు మీద ఉండండి, కారు ఆపండి, ఐటీలోకి వెళ్దాం అని ఆ రాత్రి 8 గంటలకి కారు ఆపితే, మంత్రి గారు మమ్మల్ని యాక్సెప్ట్ చేసి ఐటీఐ లోపలికి వెళ్ళి చూసి, అదంతా తర్వాత చౌదరి గారు, స్టూడెంట్స్ ఫెడరేషను ఈ కృషితో హైదరాబాద్కి వెళ్ళి ఆ లేబర్ మినిస్ట్రీతో పనిచేసి, అక్కడ ఐటీఐ కానటువంటి ఐటీఐకి రికగ్నిషన్ తెప్పించి 300 జీవితాలని అక్కడ స్టూడెంట్స్ ఫెడరేషను మా అందరి సమిష్టి కృషి వలన అక్కడ సక్సెస్ చేసాము. అది ఇప్పుడు కూడా మర్చిపోరాని ఘటన. సో అందు గురించి ఒకవైపు మన బాధ్యతలు మనం బాగా చదువుకుంటూనే, మన కర్తవ్యాలు నిర్వహిస్తూనే, దేశ శ్రేయస్సు దృష్ట్యా, మన పక్కన సమాజం దృష్ట్యా మీరంతా కూడా పాటుపడతారని, తద్వారా మన పటిష్టమైన భారతదేశాన్ని, పటిష్టమైనటువంటి ప్రజానీకాన్ని అందిద్దామని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.